హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన వీడియో మోడల్ బ్లౌజులోకి వెళ్ళే ముందు నేను ఒక టిప్ చెప్తాను. మనం ఒంట్లో వేడి చేస్తే సబ్జా గింజలు నానబెట్టుకుని నిమ్మకాయ పిండుకుని పంచదార వేసుకుని కలుపుకుని తాగుతాం కదా. అయితే అవి సబ్జా గింజలు అంటే నల్లగా చిన్ని చిన్ని గింజలు ఉంటాయి. మరి అవి ఇంగ్లీష్లో ఏమంటారో నాకైతే తెలియదు, కానీ సబ్జా గింజలు అని మాత్రం అంటాం. అవి నానబెట్టుకుని ఒక గంటన్నరకి అవి ఉబ్బినప్పుడు మనం వాటర్లో వేసుకుని కలుపుకొని తాగుతాం. అవి వెంటనే కావాలి అనుకుంటే కనుక, మనం నానబెట్టుకోకుండా వెంటనే కావాలి ఇప్పుడే మేము తాగాలి అని అనుకుంటే కనుక ఆ గింజలని ఒక గ్లాసులో పోసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఫ్రిడ్జ్లో డ్రీఫ్లో పెట్టేసుకుంటే ఒక్క మినిట్ మీరు పంచదార కలుపుకుని నిమ్మకాయ కట్ చేసి నిమ్మకాయ పిండుకునే లోపల అవి ఉబ్బిపోతాయి, నానిపోతాయి అనమాట. అవి కలిపేసుకోవచ్చు మీరు. అది మంచి యూజ్ అవుద్ది అనమాట. మీరు గంట టైం వేస్ట్ చేయక్కర్లేదు. వెంటనే మీరు తాగాలనుకుంటే కనుక ఇలా చేసుకోండి. ఇది పై క్లాతు, ఇది లైనింగు. మోడల్కి 2 క్లాతులు యూజ్ చేసుకుంటున్నాం. లూజు 11, పొడవు 14.5, చంకదింపు 5.5, షోల్డర్ 5.5, మెడ వెడల్పు 2.5, మెడదింపు 9.5 అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే మధ్యలో వేరే చిన్న మోడల్ అనేది వస్తుంది, అందుకని పెద్దదిగా పెట్టుకుంటేనే బాగుంటుంది. మెడ 10.5 ఇచ్చాను. ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. ఇది పలక మెడ. దీనికి బకరం అది తీసుకోవాలి. నేను స్టిచ్చింగ్లో చూపించేటప్పుడు బకరం తీస్తాను. ఈ లైనింగ్కి ఈ క్లాత్ యాడ్ చేసుకుని చుట్టూ కుట్లు వేసి ఎక్స్ట్రా వచ్చింది కట్ చేశాను. ముందు మనం మెడకి గోటు వేసుకోవాలి. నేను ఇప్పుడు గోటు వేయడం చూపిస్తున్నాను. మూలలు కట్ చేసుకోవాలి. ఈ మూల ఆ మూల కట్ చేసుకుని అప్పుడు గోటు వేసుకోవాలి. మూల కట్ చేయకపోతే గోటు అనేది తిరగదు. ఓకే, ఇలా ఒక అంగుళం క్లాత్, ఈ మెడ ఎంత వెడల్పు ఉందో అంత కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి. లోపలికి వెళ్ళాలి కాబట్టి ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒక అంగుళం తీసుకుని ఇది ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు తీసుకోవాలి. తీసుకుని దీనికి ఈ క్లాత్ అనేది యాడ్ చేయాలి.
అడుగును కూడా ఒక క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు కూడా గోటు వేసుకోవాలి. ఇటు ఎలా గోటు వేసానో ఇటు కూడా అలాగే వేసుకోవాలి. ఓకే, అటు ఇటు కూడా గోటు వేసాను. 4 పలకలుగా ఒక 2 అంగుళాల క్లాత్ తీసుకుని మొగ్గలు తయారు చేసుకోవాలి. ఇది ఇటు పెట్టి మొగ్గ తయారు చేసుకోవాలి. ఈ రకం కొన్ని మొగ్గలు చేసుకోవాలి. ఇది కూడా అంతే, 2 అంగుళాల క్లాత్ తీసుకోవాలి. ఇటు ఈ రకం ఒక 4, ఇవి ఒక 4 చేసుకోవాలి. ఇవి ఒక 4 చేశాను, ఇవి ఒక 4. ఈ మొగ్గలు పెట్టుకోవాలి ముందుగాని. పాయింట్ వచ్చిన మొగ్గలు ముందు పెట్టుకోవాలి. ఇలా మొగ్గలు వేసుకున్న తర్వాత ఇక్కడిది యాడ్ చేసుకోవాలి. క్రాస్ రాకుండా ఇటువైపు ఎంత వదిలేమో గ్యాప్ అంతకి ఇది కొలుచుకుని పెట్టుకోవాలి. ఇక్కడ 2 అంగుళాలు వచ్చింది, అలాగే ఇక్కడ 2 అంగుళాలు అనేది ఇలా సర్దుకోవాలి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది అన్నమాట, వంకర రాకుండా. ఓకే, 2 అంగుళాలు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ మొగ్గలు ఈ పాయింట్కి ఎదురుగా పెట్టుకోవాలి. అలాగే ఇది కూడా పాయింట్కి ఎదురుగా. తర్వాత ఇది
1 2 3 పీసులు తీసుకోవాలి. మొగ్గలు పెట్టుకుంటూ కూడా ఇది ఈ మధ్యలో పెట్టుకుంటూ కూడా కుట్టచ్చు. ఇలా మధ్యలో పెట్టుకుంటూ మొగ్గలు కూడా వేసుకుంటూ ఇవి కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే విడివిడిగా వేశాను, కాకపోతే కుట్లు ఎక్కువ కనపడతాయి. ఇది 2 ఫ్రీగా ఉంది, ఇది కొంచెం టైట్ అయింది అంటే కొంచెం విప్పుకొని కొంచెం లూజ్ పెట్టుకోవాలి. లేకపోతే ఇలా ఒకటి లాగి పెట్టినట్టు ఉంటుంది. ఓకే, ఇలా సమానంగా పెట్టుకోవాలి. ఇందాకైతే లాగి పెట్టినట్టు వచ్చింది కదా, మరి నచ్చలేదు నాకు అది, అందుకని కొంచెం లూజ్గా వదిలి పెడుతున్నాను. ఇప్పుడు బాగుంది, మనం అలా చూసుకుని పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు కింద గోటు వేసుకోవాలనుకుంటే గోటు వేసుకోవచ్చు, లేదు ఒక 2 అంగుళాల క్లాత్ని తీసుకుని ఇలా వెనక్కి అనేది మడత పెట్టేసుకోవచ్చు. ఇంక ఈ వెనక్కి మడత పెట్టడం అనేది చూపించడం లేదు. ఓకే, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.